ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు మహిళల యొక్క సమస్యలు వాళ్ళే పోరాడే విధంగా చట్టసభల్లో వాళ్ళకి గనక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మనోభావాలు గౌరవించే విధంగా మరి ప్రతి ఒక్క వాళ్ళ విషయాలన్నీ కూడా వాళ్ళే మాట్లాడుకుంటారు అనే ఉద్దేశంతో ఈరోజు మరి 33% రిజర్వేషన్ గురించి మరి ముందుకు రావడం జరిగింది. ఇంకా ఈ విమెన్ రిజర్వేషన్ గురించి చెప్పాలి అని అంటే అసలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ కూడా మొదలు పెట్టక ముందే ఈ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పిన ఏకైక రీజనల్ పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తే వాజ్పేయి గారి టైంలో 96లో కానివ్వండి, 97లో కానివ్వండి, 2010లో రాజ్యసభలో పాస్ చేయటం కానీ, అదేవిధంగా పదే దాన్ని గుర్తు చేయటం కానీ, 2017లో మరి అసెంబ్లీలో మహిళలకి ఈ 33% రిజర్వేషన్ రావాలి అని చెప్పి ఒక తీర్మానం చేసి పంపించటం, మొన్న కూడా ఈ యొక్క సందర్భంగా నారా లోకేష్ గారి యొక్క చొరవతో ఇక్కడ నేను కళ్యాణి గారు ఈ ఏరియా నుంచి మేము అటెండ్ అవ్వడం జరిగింది. మేము అందరం కూడా మరి పార్లమెంట్కి వెళ్ళాము అంటే అది నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకే మేము అందరం వెళ్ళడం జరిగింది. వెళ్ళండి, మీ హక్కులు మీరు సాధించుకోండి, అక్కడ 33% రిజర్వేషన్ అనౌన్స్మెంట్ మీరందరూ కూడా మీ చెవులారా విని రండి అని చెప్పి వారు ఆనాడు పంపించడం జరిగింది. చివరి మినిట్లో ఒకళ్ళిద్దరు కాంగ్రెస్ కి బానిసలుగా ఉన్నోళ్ళు స్లేట్ ఫిరాయించడం వల్ల ఆ రోజు అది ఆనాడు అలాగా ఆగింది. ఇదంతా ఈ డ్రామా అంతా చూసి నారా లోకేష్ గారు విసుగెత్తిపోయి ఈనాడు మహానాడులో ఒకరితో మనకి పని లేదు, మన పార్టీ తీసుకున్న నిర్ణయం మనం చేద్దాము, మనకి పార్లమెంట్ చట్టంతో మనం దాంతో పని లేకుండా మనం మహిళల్ని గౌరవిద్దామని చెప్పి ఈనాడు ఆయన తీసుకున్న నిర్ణయానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, థ్యాంక్ యూ టు హిమ్. ఆయనకి అన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. వారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున, మా మచిలీ కృష్ణా జిల్లా మహిళలందరి తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాం.